సైన్యంలో కూడా కులపు చిచ్చుని రాజేశాడు ఒక సైనికుడు. మెయితీ కుకీ తెగల మధ్యన కదా మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణలు. కుకీలు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడటం, ఆ తర్వాత ఇక్కడ నిలబడ్డటువంటి వాళ్ళు మత మార్పిడులు ఒక ఎత్తు, అట్లాగే స్థానికంగా ఉన్న మెయితీ తెగ మీద దాడులు చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళను కూడా మతం మారమని ఒత్తిడి చేసేటటువంటి దుశ్చర్యలు సాగుతూ ఉన్నాయి. వాళ్ళు సనాతన సంప్రదాయాలకు అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు మారట్లేదు. వీళ్ళు దాడుల ద్వారా ఎట్లయితే సిరియాలోనో పాలస్తీనాల్లో చేసుకొచ్చి దాడుల ద్వారా బలవంతపు మత మార్పులు చేశారో, ఒకప్పుడు ఈ దేశం మీద దండయాత్రలు చేసి దుర్మార్గాలు చేశారో అట్లాంటి దుర్మార్గమే అక్కడ చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకునేటువంటి సందర్భంలో ఈ హింసాకాండకి పాల్పడుతున్నారు. దీని వెనకాల మయన్మార్, చైనా తెగలు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక పక్కన ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వేళ అక్కడికి పంపించినటువంటి సైన్యంలోని ఒక సైనికుడు తన చుట్టూ ఉన్నటువంటి 5 సైనికుల మీద కాల్పులు జరిపాడు. ఎవరయ్యా అంటే అతను కుకీ తెగకి సంబంధించినటువంటి వ్యక్తి, సైన్యంలో పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయం బయటపడింది. వీళ్ళ 5 కాల్చి తనను తాను కాల్చుకున్నాడు. అతను చనిపోయాడు. మిగతా 5 సైనికులు గాయాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.